హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలాగన్నది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం నేను క్లాత్ అన్నది మిషన్కి ఫిట్ చేసుకున్నానండి. ఫిట్ చేసుకుని దానిపైన నేను బ్లౌజ్ అన్నది చేసుకుని బ్లౌజ్ ఎంతవరకు ఉన్నదన్నది, నెక్స్ట్ ఆర్మ్ రౌండ్తో చూద్దా హ్యాండ్స్ ఏ విధంగా ఎక్కడ దాకా అన్నది నేను మొత్తం బ్లౌజ్ అన్నది సాగదీయకుండా అలా పరుచుకుని నేను మార్కింగ్ అన్నది వేసుకుంటానండి. ఎవరి బ్లౌజ్ వేసినా సరే ఒక్క 1 ఇంచు 1.5 ఇంచు నెక్ పొడవు ఉండేటట్టే చూస్తేనే వాళ్ళు స్టిచ్చింగ్లో అన్నది తగ్గించేసుకుంటారు కదా. అందుకోసమని ఎవరికైనా సరే ఆది బ్లౌజ్ మీద ఎప్పుడు ఎక్కువ ఉండేటట్టే చూస్తాను. ఇది రిఫ్లెక్ట్ అయిపోయి మీకు కలర్ అన్నది, నేను మార్కింగ్ వేసిన కలర్ అన్నది కనిపించట్లేదండి రిఫ్లెక్ట్ వల్ల. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా సేమ్ ఒకేసారి చేసుకుని బ్యాక్ నేను ఫ్రంట్ ఒకేసారి చేస్తాను. హ్యాండ్స్ రెండు ఒకసారి మార్కింగ్ అన్నది వేసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా అన్నది పెట్టుకుని మనం మార్కింగ్ అన్నది వేసుకోవడమే. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాక మనం మిషన్ అన్నది ఆన్ చేసుకోవాలండి. చూడండి, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అది బ్లౌజ్ పెట్టి మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలి. క్లాత్కి దానికి అడ్జస్ట్ అవుతుందా లేదా అన్నది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, దగ్గర నుంచి మార్కింగ్ ఎంత కనిపించింది కదా. ఇప్పుడు డిజైన్ అన్నది మనం సెలెక్ట్ చేసుకుందాం. నేను డిజైన్ అన్నది ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ పేజ్కి వెళ్ళాను. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పేజ్కి అది ఏ పొజిషన్లో ఉన్నదా అన్నది పొజిషన్ చూసుకున్నాను. నేను 90 అని పెట్టుకున్నాను. ఆల్రెడీ 85 ఉన్నదండి. అందుకోసం నెక్ లెంత్ ఉన్నది కదా అని 90 పెట్టుకున్నాను. థర్డ్ పేజ్కి వెళ్ళాను. థర్డ్ పేజ్కి వెళ్ళి కలర్ కాంబినేషన్ అన్నది సెట్ చేసుకున్నాను. నేను శారీ కలర్ని బట్టి కలర్ కాంబినేషన్ అన్నది సెట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫోర్త్ పేజ్కి వెళ్ళి మనం డిజైన్ అన్నది ఓకే చేసుకున్నాం. ఓకే చేసుకున్నాక ఫ్లవర్ బటన్ ఉన్నది కదా, ఎక్కడ ఉన్నది మిషన్ అన్నది నేను ఒకసారి తీసుకున్నాను. నాకు రెడ్ మార్క్లో ఉన్నది, అంటే బయటకు వచ్చింది, అవుట్ ఆఫ్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ బార్డర్లోంచి మనం బయటకు వచ్చేటట్టు మిషను బయటకు వచ్చేటట్టు అన్నది మనం పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఇప్పుడు మనం చూడండి, అది వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది నేను ప్లస్ మైనస్ బటన్ ఉన్నది కదా, ఆ బటన్ ద్వారా చూస్తుంటే నాకు కరెక్ట్గానే వస్తుంది. కొంచెం ఫ్రంట్కి వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ బ్యాక్ వచ్చానండి. బ్యాక్ వచ్చి డిజైన్ అనేది డిలీట్ చేసుకుని మళ్ళీ ఓకే చేసుకోవాలి, లేకపోతే వేరే దగ్గర నుంచి అన్నది వచ్చేస్తుంది. అందుకోసం నేను మళ్ళీ కొంచెం జరుపుకుని అప్పుడు మళ్ళీ వర్క్ అన్నది మొదలుపెట్టి లైన్ మీద వస్తుందా లేదా అన్నది నేను చెక్ చేసుకుంటున్నానండి. నాకు కరెక్ట్గా లైన్ మీదే వస్తుంది. ఒకసారి వర్క్ చూడండి, లైన్ మీదే వస్తుంది. కూడా సరిపోతుందా లేదా అని అటు సైడ్ ఇంకా వర్క్ అన్నది ఎక్కువ ఫాస్ట్గా మూవ్ చేసి ఇటు సైడ్ కూడా మొత్తం విడ్త్ సరిపోతుందా లేదా అన్నది మొత్తం అడ్జస్ట్ చేసుకుని చూసుకోవాలండి. విడ్త్ సరిపోతుందా, పొడవు సరిపోతుందా, మొత్తం అంతా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా వేసేసుకోవాలంటే మనకు బ్లౌజ్ అనేది పాడైపోతుందండి. ఇప్పుడు నాకు కరెక్ట్గానే వచ్చింది కదండి. డిజైన్ అనేది రన్ చేసి ఒకే పెట్టేసానండి. అడిగిన చేసి ఒకే పెట్టేసాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.